గణపతిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు? గణేష్ చతుర్థి తర్వాత గణపతిని నీటిలో నిమజ్జన చేస్తాం, కానీ మిగతా దేవుళ్లను ఎందుకు చేయరు? ఈ వీడియోలో ఆ కారణాలు తెలుసుకుందాం. 9 రోజులు వినాయకుడి పూజించిన తర్వాత విగ్రహాన్ని దగ్గరలో ఉన్న చెరువుల్లో కానీ జలాశయాల నీళ్లలో నిమజ్జనం చేస్తాం. సాధారణంగా వినాయక చవితి నాటికి బాగా వర్షాలు పడతాయి. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ సమయంలో నదులలో మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ప్రవహించే నీటిలో అధికంగా క్రిమికీటకాలు ఉంటాయి. గణేష్ నిమజ్జన సమయంలో నీళ్లలో వదిలిన ఆకులతో నీరు పరిశుభ్రంగా క్రిమిరహితంగా మారిపోతుంది. అందుకే వినాయకుడిని పూజించిన తరువాత నీళ్లలో నిమజ్జనం చేస్తారు. అయితే కొంతమంది ఆడంబరానికి పెద్ద పీట వేస్తూ ప్రతిష్ట కోసం రంగురంగుల విగ్రహాలను నీటిలో కలపడం వలన నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలను దెబ్బతీస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రకృతిని కొలవడం, అలాగే భక్తితో పూజించడం అన్న లక్ష్యాలను పక్కన పెట్టి ప్రకృతిని నాశనం చేస్తున్నారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి విగ్రహాన్ని 10వ రోజు మేళ తాళాలతో జల నిమజ్జనం చేయడంలో వేదాంత రహస్యం ఉన్నదని పండితులు చెప్తున్నారు. పంచభౌతికమైన ప్రతిపదార్థం అంటే పంచభూతాలు, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం నుంచి జన్మించిన ప్రతి ఒక్క సజీవ మరియు నిర్జీవ పదార్థాలు మధ్యలో ఎంత వైభవంగా, విలాసవంతంగా, లగ్జరీగా జీవితం గడిపినా చివరకు అంతిమంగా మట్టిలో కలిసిపోవాల్సిందే. అందుకే ప్రకృతి దేవుడైన మట్టి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు చేసి ప్రజలు కోలాహలం, హడావిడి, మేళ తాళాలు, నృత్యాల మధ్య వినాయకుడిని ఊరేగించి చివరికి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఎంత గొప్పగా బతికిన వారైనా చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే అన్న ఒక్క సారాంశంతో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. మీ ఊరిలో గణేష్ నిమజ్జనం ఎలా జరుగుతుందో కామెంట్స్ రూపంలో పంచుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గణపతి బప్పా మోర్య.